నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషిక్. ఈ రోజు వార్తలోని అంశాలు చూద్దాం. 300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని 2096 పంచాయతీలు ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు దీనిని ప్రారంభిస్తారు. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్, టెలిఫోన్, పలు ఓటీటీలు చూడవచ్చని, 20 MBPS స్పీడ్ నెట్ వస్తుందని, త్వరలో అన్ని గ్రామాలకు దీనిని విస్తరిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ షార్ట్ ఫిలిం అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఒక షార్ట్ ఫిలిం రూపొందించింది అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ ఫిలిం రూపంలో రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలందరికీ వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రదాత, ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే చేసిందన్నారు. ఇప్పటి వరకు 55,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని ఆయన అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వాటికి 1 year కావస్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది, ఇక ఇచ్చిన హామీలు కూడా ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నామని చెప్పేసి ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడికి వెళ్ళాయి, 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలు ఇంకా ఎందుకు అందుకోలేకపోతున్నారు, మీ పాలన ఇంకా ఎన్ని రోజులు రాక్షస పాలన అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కానీ, తర్వాత హరీష్ రావు సార్ కానీ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. తెలంగాణలో ఇవాటికి ఏర్పడి కాంగ్రెస్ గవర్నమెంట్ 1 year కావస్తుంది. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? చాలా దుర్మార్గం కదా, చాలా దుర్మార్గమైనటువంటి పాలన. ఎలా అంటున్నారు? అసలు ఏ విధంగా దుర్మార్గం అని దీన్ని ఎలా ప్రశ్నిస్తున్నారు మీరు? అంటే నా అనుభవంలో నేను 80s లో కాలేజ్ నేను చూసేటోని సోవియట్ రష్యా, అప్పుడు అమెరికా, సోవియట్ రష్యా 2 అగ్రరాజ్యాలు ఉంటే సోవియట్ రష్యాను భూలోక స్వర్గం అనేటోళ్ళు. అక్కడ ఏంటిదంటే అమెరికా అనపోతుండే సోవియట్ రష్యా అనేటోళ్ళు. అక్కడ పుట్టడం మటుకే బాధ్యత, పుట్టిన తర్వాత మొత్తం ప్రభుత్వం చూసుకుంటది అనేటోళ్ళు. మేము అలాంటి రాజ్యం కూడా ఉంటుందా భూమి మీద, అట్లా కూడా జరుగుద్దా అనుకునేటోళ్ళం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అదే నిజం చేసిండు. పుట్టుడు మనకే బాధ్యత. అసలుకి తల్లి గర్భంలో 3 నెలలకు నలుసు పడ్డాకనే ఆ తల్లికి ప్రోటీన్ ఫుడ్, ఆ తల్లికి డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ కు తీసుకుపోవడం, డెలివరీ అయిన తర్వాత బాబు పుడితే 10,000 రూపాయలు, పాప పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్టు బీద బిడ్డలకు, ప్రతి బిడ్డకు, ప్రతి ఆడబిడ్డకి ఇక్కడ. మళ్ళా మళ్ళా ఇంటికి అంబులెన్స్ లేని ఇంటికి పంపించి మళ్ళా పాలు, పోషకాహారం, అంగన్వాడీ స్కూల్ కూడా నేను చూసినాను. నేను నా వార్డులో కూడా చాలా చూసినాను. అసలు ఒక కార్పొరేట్ స్కూల్ లెక్క. అంటే ఈ కలర్ మ్యాచింగ్లు, బొమ్మల మ్యాచింగ్ లాంటివి, అంటే ఆ చిన్న 3 సంవత్సరాల నుండే ఐక్యూ ఇంప్రూవ్ అయ్యేటట్టు ఒక అద్భుతమైనటువంటి అంగన్వాడీ స్కూల్స్. అసలు ఎంత బాగుంటే ఆయన కొంచెం పెద్దగా అయిన తర్వాత స్కూల్ ఒకప్పుడు మనం చూసినాము. నేను నా ఫ్రెండ్ కూడా ఈ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఉండే. నేను అంటే ఇప్పుడు ఒక నిమిషం అండి, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇవన్నీ లేవంటారా? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయన్న? ఇప్పుడు 200 చిల్లర ఉన్న గురుకుల పాఠశాలలు 1200, 1200 చేసిండు సార్. ప్రతి విద్యార్థికి 1,20,000 రూపాయలు, ప్రతి స్టూడెంట్ కు 1,00,000, అన్ని డబ్బులు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను నా మిత్రుడు ఉండే, నేను స్కూల్కి పోయినా, అదే మా స్కూల్లో భోజనం చేస్తావా, మా ఇంట్లో భోజనం చేస్తా అంటే, సరే మీ స్కూల్లో భోజనం చేద్దామంటే, అసలు నేను నా ఇంట్లో కూడా తిన్నాను అంత మంచి భోజనం. వారానికి 4 రోజులు చికెన్, 2 రోజులు మటన్, ఈచ్ అండ్ ఎవ్రీడే ఎగ్, ఫ్రూట్. మళ్ళా స్టడీ అవర్స్ లో సార్ అన్న, స్టడీ అవర్స్ లో ఆ క్లాస్ రూమ్ లో ఒక బౌల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఇట్లా పిడికెడు తీసుకొని ఆ బిడ్డ ఆయన టేబుల్ మీద కూర్చొని చదువుకుంటా ఉంటే డ్రై ఫ్రూట్స్ తినగలుగుతాం. ఒక్క నిమిషం అండి, కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. యాక్చువల్లీ ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది గురుకుల పాఠశాలల్లో. తర్వాత విద్యార్థులకు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా విద్యాశాఖ మంత్రి కూడా ఆ సమయంలో స్పందించలేదని చెప్పేసి కూడా చాలా పేపర్లలో విన్నాం. మరి ఆ టైంలో మీరు ఎందుకు స్పందించలేదు?
అన్న అది కాదన్న, మీరు చూడండి, ఉమ్, 200 చిల్లర ఉన్నాయి, 1200 చేసిండు. ఉమ్, ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ఆఫీసర్ ను ఉమ్, ఆ ప్రవీణ్ కుమార్ సార్ కి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఉమ్, అసలు ఇంత ఆ పిల్లలకు సంబంధించి అది ఎంత సార్, వాళ్ళు ఈవెన్ వాళ్ళు చెస్ లో పర్ఫెక్ట్ ఉంటే చెస్ ఆడిపియడం, ఆర్చరీ ఉంటే ఆర్చరీ, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, ఎవరెస్ట్ ఇచ్చినారు కదా సార్. చిన్న బిడ్డలను ఇద్దరు గిరిజన బిడ్డలను ఎవరెస్ట్ ఎక్కించిండ్రు, ప్రపంచం చూసింది. అసలు అంత మంచి వాళ్ళు దేంట్లో ప్రావీణ్యంగా ఉంటే దాంట్లో. ఆడపిల్లలకు సంబంధించి మిలిటరీకి సంబంధించి ఎక్కడ దేశం లెక్క లేదు అలాంటి కాలేజీ పెట్టినారు. రేవంత్ రెడ్డి గారు మరి చేయలేకపోతున్నారు అని చెప్పేసి మీ అభిప్రాయం అయితే? ఇప్పుడు మంత్రే లేడు కదా సార్, కన్సల్ట్ మంత్రే లేడు కదా సార్, కన్సల్ట్ మంత్రే లేడు. పిల్లలు సార్ ఒకటి ఇది 100% రేవంత్ రెడ్డి చేసే కుట్ర సార్. ఎందుకంటే ఆయన వచ్చుడుతోనే ఏమన్నాడంటే ఈ బిడ్డలట హాస్టల్ పోతే తల్లిదండ్రుల ప్రేమ నోచుకుంటలేరట, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వస్తుందట. అంటే ఈ సిస్టమ్ బాగలేదు అని చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్స్ అన్ని కూడా వాంటెడ్లీ ప్రభుత్వమే చేపిస్తా ఉన్నది. ఎందు గురించి అంటే ఈ భయపడి ఇప్పుడు ఇప్పటికే 40 మంది వచ్చింది సార్, 40 మంది, 41 మంది, 48 మంది పిల్లల. ఒక్క నిమిషం అండి, పిల్లల విషయంలో గవర్నమెంట్ కి ఏం పని ఉంటది అలా చేపియడానికి? అదే సార్, ఇది కుట్ర సార్. ఎందు గురించి అంటే రేపు వచ్చే సంవత్సరము అటు వచ్చే సంవత్సరము నా బిడ్డను చంపుకుంటే నా చేతులారా, చదివినా చదవకుండా నా ఇంట్లోనే ఉండని కూలికి పోతారు, నాకు తోడుకుంటారని పేరెంట్స్ బడికి పంపారు సార్. బడికి పంపకపోయేసరికి ఆ బళ్ళలో చదివేది మొత్తము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు సార్. ఈ పిల్లలకు, ఈ బీద బిడ్డలకు చదువు దూరం అవుతుంది. చదువు దూరం అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ రెడ్డి సామాజిక వర్గము లేకుంటే అప్పర్ క్యాస్ట్ ఆ సామాజిక వర్గానికి పైసలు ఉన్న వాళ్ళకే చదువు వెనకటి లెక్క, మళ్ళా ఆ వెనకటి సిస్టమ్ మీద తీసుకొస్తాం. 100కు 100 రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనే చెప్పినాడు ఇది సిస్టమ్. ఇది మనం చూస్తా ఉన్నాం సార్. మనం హైదరాబాద్ లో పబ్లిక్ స్కూల్స్ ఉండే, పబ్లిక్ స్కూల్స్ లో తల్లిదండ్రులను విడిచిపెట్టిపోతారు కదా సార్ పబ్లిక్ స్కూల్ లో. మరి ఇక్కడ గురుకులాల తల్లిదండ్రులు విడిచిపెట్టి గురుకులాలు చదువుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎక్కడ దూరం అవుతా ఉంది, ఎక్కడ ప్రేమలు దూరం అవుతా ఉన్నాయి. అద్భుతంగా చదువుకుంటా ఉన్నారు పిల్లలు. ఓకే, 6 గ్యారెంటీ, ఒక నిమిషం, 6 గ్యారెంటీల విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా నేటికి సంవత్సరమైన అన్ని గ్యారెంటీలు ఒక 2-3 గ్యారెంటీలు పెండింగ్ గా ఉన్నాయి, మిగతావి అన్ని పర్ఫెక్ట్ గా కూడా రన్ అయినాయి అని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు కదండి. మరి మీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే 6 గ్యారెంటీలు అమలు అయినాయా మీకు? 6 గ్యారెంటీలు కాదు సార్, జస్ట్ ఆఫ్టర్ ఒక బస్సు. ఆ బస్సు కూడా నేను ఇక్కడ నుండి ఖమ్మం పోవాలంటే ఇంతకు ముందు ప్రతి హాఫ్ అన్ అవర్ కో బస్సు ఉండేది, ప్రతి 15 minutes కో బస్సు ఉండేది. కానీ ఇప్పుడు నేను ఖమ్మం పోవాలంటే కనీసం 5 hours నేను బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తా ఉంది సార్. వాళ్ళు పోయిన ఆడబిడ్డలు కూడా ఎక్కడ సార్, వాళ్ళు కూడా జుట్లు పట్టుకొని గుంజుకుంటా ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి లేని పంచాయతీ పెట్టిండు. నిజంగా కూడా అది అవసరం. ఒక ఏజ్ తర్వాత ఒక సీనియర్ సిటిజన్స్ కో వాళ్ళకు ఎవరికో పెడితే సంవాట్ మంచి జరిగేది. ఇప్పుడు అది ఎంప్లాయీస్ పోతా ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు సిటీలో చూస్తే ఎంప్లాయీస్ పోతా ఉన్నారు. ఆ ఫ్రీ బస్ చేయబట్టి ఆటో పిల్లలు ఎంతమంది చనిపోయినారు సార్? ఆటో బిడ్డలు 100 మంది పైన ఆటో బిడ్డలు చనిపోయినారు. ఇది ఎవరైనా అడిగిందా సార్ గిట్లా? ఇలాంటి అన్నమాట ఆయన చేసేది. సో 6 గ్యారెంటీల విషయం తీసుకున్నట్టయితే కేవలం ఒక ఫ్రీ మహిళా బస్సు సక్సెస్ అని చెప్పేసి అంటున్నారు అయితే మీరు? అది కూడా సక్సెస్ కాదు సార్, అది కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు అది కూడా ఇక్కడ సక్సెస్ సార్. పోతా ఉన్నారు కానీ ఇక అది కూడా కరెక్ట్ ఎక్కడైతే సార్. అది మరి గ్యాస్ కనెక్షన్ విషయం కానీ, తర్వాత కరెంటు విషయం కానీ, రైతు బంధు విషయం కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇవన్నీ కూడా సక్సెస్ అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి సార్ ఇప్పుడు కరెంటు విషయానికి వచ్చి ఏదో 5% 10% సార్. అది మిగతా వాళ్ళందరికీ ఆ రేట్స్ పెరిగినాయి. నాకు ఇప్పుడు దాదాపు 2000 పైన బిల్లు వస్తా ఉన్నది. నా ఇంట్లో ఏసీ కూడా లేదు, ఏం జరిగిపోయినాయి. అంటే ఇక మిగతా గ్యారంటీ విషయాలకు వస్తే ఏ బిడ్డకు స్కూటీ ఇచ్చిండు సార్? ఏ బిడ్డకు స్కూటీ ఇచ్చిండు? ఏ ఇంట్లో ఏ మహిళకు ఏ బిడ్డకు 2500 రూపాయలు ఇస్తా ఉన్నాడు?
ఇంక ఏమి ఇచ్చినారు సార్ 6 గ్యారెంటీలు గడిచిన ఒక్క నిమిషం అండి, గడిచిన సంవత్సరంలో ఇవి చేశాము, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెయ్యుండొచ్చు, ఖచ్చితంగా చేస్తుందేమో. అప్పుడే ఎలా చెప్తామండి? చేసే మనసు ఉంటే ఈ సంవత్సర కాలంలో చాలు సార్. కొంతసారి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక్క నిర్ణయం సార్ సంవత్సరంలో 2 నెలలేమో డ్రగ్స్ అన్నాడు. డ్రగ్స్ విషయంలో చాలా క్లియర్ గా టిఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించి ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, నాయకులు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు అంటే సోషల్ మీడియా వాళ్ళు చెప్పిన ఏం పిక్కుంటారు అంటే దాని ఆ బొచ్చు తీసుకొని పోతే తెలిసిపోతుంది కదా సార్ డ్రగ్ ఇష్టా కాదని. అవును, ఉచ్చబొత్తం తీసుకొని పోయి టెస్ట్ చేసుకొని అన్నారు. ఈ 2 నెలలు ఇట్లా గడిపిండి, ఇట్లా టెంప్ట్ చేసి ఇట్లా మిస్గైడ్ చేశాడు. 2 నెలలు హైడ్రా ఇల్లు కూడా కొడతారా సార్? ఇప్పుడు తెలంగాణ సార్ ఒక్కటే నిమిషం సార్, తెలంగాణలో కొంతమంది వస్తా ఉంటారు సార్, వాళ్ళ మెడల ఒక కాపర్ పలక ఉంటది. కాపర్ పలక ఉంటది, దాని మీద వాడి అడ్రస్ రాసి ఉంటది. వచ్చి ఫిక్స్ వచ్చి కింద పడిపోతాడు. అందరూ ఆయన చేతుల తాళాలు, ఆయన వాడు ఏ ఊరు ఏదో గ్రామం నుండి వస్తాడు, మన చేతుల తాళం చేతులు పెట్టి బిందెలు నీళ్లు పోసిన తర్వాత లేచి అందరి కాళ్ళు మొక్కి ఏమంటాడంటే, నేను నా ఊరు ఇది, నా గ్రామం ఇది, నా జిల్లా ఇది, నేను చాలా పాపం చేసిన, పలానోళ్ళు ఇల్లు కూలగొట్టినా, పలానోళ్ళు ఇల్లు తలగబెట్టాను కాబట్టి నాకు ఈ సొమ్మరోగం వచ్చింది అని అందరి కాళ్ళు మొక్కిపోతారు సార్. ఇల్లు కూలగొట్టిన వాడికి ఇల్లు తలగబెట్టిన సొమ్మరోగం వస్తుంది. అంత పాపం కూడబెట్టుకుంటా ఉన్నాడు. రైట్. ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా చాలా వివాదాస్పదంగా మారింది. అయితే తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా మారిపోయాయని చెప్పేసి కూడా కేసీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ తల్లి గతంలో తెలంగాణ తల్లి వేరుంది, ఇప్పుడు తెలంగాణ తల్లి వేరుంది అని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? సార్, తెలంగాణ తల్లి క్రియేషన్ ఎట్లా జరిగిందో కూడా ఆయనకు తెలియదు. ఒక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏమన్నారంటే, ఏరు పెడితే కొండబాకే అంత మేధస్సు కేసీఆర్ది. నేను ఒకసారి కేసీఆర్ అన్న కదా, కేసీఆర్ తో అన్న కదా, ఇది గుజరాత్ తల్లి ఉందా, మహారాష్ట్రలో మహారాష్ట్ర తల్లి ఉందా, ఉత్తరప్రదేశ్ తల్లి ఉందా, ఇక్కడ తెలుగు తల్లి ఎందుకున్నది అంటే అది కూడా నిజామాబాద్ లో హైదరాబాద్ లో ఉంది తెలుగు తల్లి. ఎందుకు గురించి అంటే నిజామాబాద్ లో ఎప్పటి నుండో ఆంధ్ర సెటిలర్స్ అక్కడ మంచి వాటర్ సోర్సెస్ ఉన్నది కాబట్టి ఆ రోజు నిజాం ప్రాజెక్ట్ కట్టింది కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడి వాళ్ళను అదే మనం ఒక్క తల్లి బిడ్డను అనే మత్పరియనికి అంటే మత్పరిచుడు అంటే ఏమంటారు కదా అని అంటే మభ్య పెట్టడానికి హైదరాబాద్ లో నిజామాబాద్ లోనే పెట్టిండ్రు. కానీ ఈ తెలుగు తల్లి మరి గుంటూరులో ఎందుకు లేదు, విజయవాడలో ఎందుకు లేదు, విశాఖపట్నంలో ఎందుకు లేదు అని కేసీఆర్ ఓపెన్ చెప్పిండు. ఇంతమంది మన బిడ్డలు చచ్చిపోతా ఉంటే మన తల్లి అయితే గిట్లా నవ్వుకుంటూ ఉంటుందా? మన తల్లి కాదు ఈమె సవత్ తల్లి, తెలంగాణ తల్లి, మన తల్లి. తెలంగాణ తల్లి ఎట్లుంటుందో చెప్పండి అని చెప్పి పేపర్ ప్రకటన ఇస్తే లక్షలాది మంది కళాకారులు ఆర్టిస్టులు గిట్లుండాలి అని వాళ్ళు బొమ్మలు గీసి అన్ని రకాలుగా రాస్తే దాంట్లో ఫైనల్ చేసి తెలంగాణ తల్లి అంటే ఈమె ఇంత హుందాగా ఉండాలి, ఒక చేతుల కంకి, ఒక చేతుల బతుకమ్మ, ఇంత గొప్పగా, ఇంత కిరీటము, ఇంత వడ్డానము, ఇంత మంచి అంటే ఇంత రిచ్ గా సార్ మన దగ్గర ఏం తక్కువైనా అపారమైనటువంటి సంపద. రైట్. ఆ విగ్రహాన్ని తీసుకున్నట్టయితే కాంగ్రెస్ నాయకులు అది కేవలం కవిత గారి విగ్రహం లాగా ఉంది, సిరుల తల్లిలా చూపిస్తుంది, తెలంగాణ తల్లి అంటే మామూలు ఒక ఉమెన్ లా ఉండాలని చెప్పేసి కూడా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి సార్ ఎవరైనా తల్లిని గొప్పగా ఉండాలనుకుంటారు సార్, చినిగిపోయిన చీర కట్టుకొని సిప్పిరి ముఖం వేసుకొని ఇట్లా ఉండాలని ఎవరు అనుకోరు. ఆ రోజు ఆ తెలంగాణ తల్లి ఎప్పుడైతే సృష్టించిండ్రో ప్రతి గ్రామంలో పెట్టినారు సార్. ప్రతి గ్రామం చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం లేని గ్రామం లేదు. అంతా అందరినీ ఒక్కటి చేసింది ఆ తెలంగాణ తల్లి. ఆ ఉద్యమానికి ఊపిరి తెలంగాణ తల్లి. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తాయని చెప్పేసి కూడా అన్నారు. మరి అసెంబ్లీకి కూడా కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సార్ మా హరీష్ అన్న కేటీఆర్ ఒక సంపుడు చంపుతా ఉన్నారు. ఇంకా కేసీఆర్ అయితే ఉంటాడా సార్? కేసీఆర్ కావాలన్నా ఈయనకు? ఇప్పుడు అసలుకి ఆనాటి ఉద్యమకారులు లేకుంటే కొద్దిగా విద్యావంతులు తెలంగాణ బిడ్డలు అడిగితేనే సమాధానం చెప్పలేరు. ఇప్పుడు ఈయనకు కేసీఆర్ కావాలన్నా? పుట్టిగా ప్రొవైడ్ చేయడము, అట్లా పిచ్చిగా మాట్లాడడం. ఇది ఇంకోటి ఏంటంటే సార్ పెంపక లోపం సార్. ఇప్పుడు
ఇప్పుడు మీరు ఎవరో తెలియదు నాకు, నేను అన్న అంటా సార్ అంటామన్నా, ఇది నేను నాకు నాకు నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇది. నా తల్లిదండ్రులు కూడా చదువుకోలే పెద్దగా, బొగ్గు కాని కార్మికుడు మా నాయన, సింగరేణి కార్మికుడు సార్. ఈ రేవంత్ రెడ్డి అంత పెద్ద పర్సనాలిటీ 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో కూడా రాలే తెలంగాణ. ఒక 14 ఏళ్ళు పోరాటం చేసి చాలా గొప్ప. అది కూడా ఎంత అంటే సార్, ఒక్క బస్సద్దం పలగద్దు అన్నాడు, ఒక్క రక్తం చుక్క కింద పడ్డద్దు అన్నాడు. అంత శాంతియుతంగా పోరాటం చేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను నప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మహానుభావాన్ని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అంటే పెంపక లోపం సార్. ఆయనను కూడా అనద్దు, ఆయన కన్నదానులు ఆ పెంపకమే అట్లా పెంచింది కావచ్చు. మీ దృష్టిలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? సీఎం చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అయితే సార్ మనము 8 years బిఫోర్ చూసినాం కదా సార్. ఒక్క 5 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులను, ఒక్క 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకపోతే ఈయన గురించి, ఈయన రియల్ ఎస్టేటర్ కాబట్టి ఇప్పుడు హైడ్రా గీటా ఇలాంటి అన్ని తెచ్చి డబ్బుల సంచులు పంపుతాడు కాబట్టి కొద్దిగా ఆపుతా ఉన్నారు. కానీ డబ్బుల సంచులు పోడు బంద్ చేస్తే ఒక్క లాక్దంతా వాళ్ళే. సో ఫైనల్ గా మీ అభిప్రాయం ఇదంటారు? అయితే ఇది చెప్తా ఉన్నా కదా సార్, ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలన, ప్రజా హక్కులు లేవు, ఒక మాట్లాడనియరు, బయటకు వస్తే అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలన ఈ తెలంగాణ ఇందు గురించి కాదు సార్ తెచ్చుకున్నది. చచ్చి చెడి నేను కూడా ఉద్యమకారిని, చాలా మంది నాలాంటి వాళ్ళు బతుకులు పెట్టిండ్రు, కొంతమంది అమరులైనరు, 1000 మంది చిల్లర అమరులైనరు. ఇన్ని త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఏమైంది సార్? ఇది అన్ని అబద్ధాలు చెప్పి 420 అబద్ధాలు, 420 అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలని అట్లా మోసం చేసింది సార్. విద్యార్థులనేమో కొన్ని యూట్యూబ్ మా కేటీఆర్ సార్ అన్నాడు, అరే జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టినాం కానీ ఒక 4 యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుండేమో అని నవ్వుకుంటాను. నిజం కూడా ఆ రోజు ఆ యూట్యూబ్ ఛానల్ ఒక పురాణ మేధావులు చేసినటువంటి కుట్ర సార్ ఇది, ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం పోనీకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి చూశారు కదా, తెలంగాణ ప్రభుత్వంలో విజయోత్సవ వేడుకలు సరికాదని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారి ఆలోచన కూడా తప్పు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి నిజంగానే 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు అవుతాయా? మరి ఇప్పటిదాకా కూడా గడిచి సంవత్సరం పాలన అవుతుంది, మరి ఇంకా కొన్ని గ్యారెంటీలు ఎందుకు అమలు కావట్లేదని చెప్పేసి కూడా ప్రతి నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారు. దానికి కూడా మరి ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి సమాధానం లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. మరి కేసీఆర్ గారు కూడా కేవలము అసెంబ్లీకి వస్తారా, లేకపోతే మరి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆవిష్కరణకు వస్తారా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.